ఏం చేసుకున్నారు? రెండవది ఈ 5 బోట్ల వాళ్ళు గుద్దడానికి వచ్చారా? మరి అక్కడ ఇంతకుముందు లాస్ట్ ట్రిప్ జరిగింది, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వదిలేరా? అప్పుడు పడవ అప్పట్లో కూడా అంటే ఈ 3 బోట్లు వైసీపీకి చెందిన నాయకులు అంచర్లు అంటే నేను అంటోంది అదే. ఎవరు చెప్పారు? నందిగం సురేష్ చెప్పాడా లేకపోతే అతను చెప్పాడా? వాళ్ళే ఇప్పుడు దేవినేని ఉమాతో ఉన్నారు, వాళ్ళే ఇటు పక్కన లోకేష్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళే చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు. ఏంటి వాళ్ళు? అతను బోట్ల మర్ర బోట్లు 100 బోట్లకి సంబంధించిన సంఘం ఉంది. ఇదేంటంటే యాంత్రిక బోట్ల యజమానుల సంఘం అని ఒకటి ఉంది. ఆ సంఘంలో అతను కార్యదర్శి అవుతాడు. కాబట్టి కాబట్టి వీళ్ళందరూ తిరుగుతుంటారు నాయకులందరి దగ్గరికి. వాళ్ళు ఇసుక వ్యాపారమే చేస్తారు, ఇవాళ కూడా ఇసుక వ్యాపారమే చేస్తున్నారు. ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళతోనే తిరుగుతారు. ఇక్కడ ఇందులో రాజకీయ పార్టీలో కార్యకర్త కాదు, చేర్చుకున్నది కాన్సెప్ట్ కాదు. ఇవాళ వీళ్ళ ఫోటోలు వీళ్ళు చూపెడతారు, వాళ్ళ ఫోటోలు వాళ్ళు చూపెడతారు. లోకేష్ని చంద్రబాబు దేవినేని ఉమాని కలిసిందేమో వైసీపీ చూపెడుతుంది, లేకపోతే తలసిల రఘురామ్కి లేకపోతే ఇంకొకళ్ళని కలిసారని వాళ్ళు చూపెడతారు. ఇక్కడ తలసిల రఘురామ్ ఆ ఏరియాలోనే ఉంటాడు, అతని ఇల్లు ఆ రూట్లోనే అక్కడే ఉండేది. కాబట్టి ఇప్పుడు అతనికి అక్కడ ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఓ నాయకుడు, ఒక యూనియన్ నాయకుడు, ఒక ప్రభుత్వంలో ఉన్న నాయకుడు కలుసుకోరా కామన్గా. ఇప్పుడు ఇదే దేవినేని ఉమాతో కలిశాడు కాబట్టి దేవినేని ఉమా ఈ కుట్రలో భాగమా? రేపు పొద్దున వైసీపీ గవర్నమెంట్